मेरा धर्मा तू, मेरा धर्मा तू, तेरा सब कुछ मैं, मेरा सब कुछ तू। అందరికీ నమస్కారం. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన అల్లవేలయ్య గారు, మన సకల ప్రతాప్ గారికి, గగనార్ పెద్ద మనుషులందరి తరఫున మరియు ప్రత్యేకంగా నా తరఫున, యువకుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనకు ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటిదో కొద్దిగా మీకు ఒకటే నిమిషంలో చెప్పేస్తాను. స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15 నాడు మనకు స్వతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన 15 ఆగస్టు నుండి 1947 నుంచి 1950 వరకు ఏదైతే ఆంగ్లేయులు ఏదైతే వాళ్ళ పరిపాలనా విధానాన్ని ఏ విధంగా ఉందో అదే పరిపాలనా విధానాన్ని మన భారతదేశం అనుసరించుకుంటూ వచ్చింది. ఈరోజు 26 జనవరి నాడు మనం ఎందుకు ఇంత ఘనంగా జరుపుకున్నాం అంటే ప్రజలతో ఎన్నుకోబడిన రాజ్యాంగాన్ని తయారు చేసినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం మనస్ఫూర్తి అందరం కూడా ధన్యవాదాలు తెలియాలి. మొట్టమొదటి మన దేశాలు అమెరికా, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా వంటి ప్రముఖ దేశాలు అన్నీ తిరిగి ఎక్కడెక్కడ స్వతంత్రం ఏ దేశం ఏ విధంగా నడుచుకుంటుందో మన దేశాలు తిరిగి మన భారతదేశానికి ప్రాముఖ్యత తెచ్చే విధంగా స్వతంత్ర మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసారు. ఈ రోజు నుంచి మనము మన దేశాన్ని మన హక్కులను కాపాడుకుంటేందుకు మనం తయారు చేసుకున్న రాజ్యాంగం కాబట్టి ఈరోజు 26 జనవరి అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మన అందరూ స్వతంత్రం వచ్చింది ఒకరోజు, స్వతంత్రం వచ్చిన తర్వాత మన స్వతంత్రం మనం పరిపాలించుకునే విధంగా ఈరోజు తయారు చేసింది కాబట్టి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్న రోజు ఈరోజు కాబట్టి అందుకే ఇంత ఘనంగా జరుపుకుంటాం. కాబట్టి అందరం కూడా కుల మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా అందరం కూడా ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండి మన గంగానగర్ను అభివృద్ధి కోసమే మనం ఇక్కడి నుంచి అందరం కూడా పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ తిరగల మన అందరూ ఎలాంటి అత్యున్నది వాడతారు స్వతంత్రం
గణాధినాయక జయ హే భారత భాగ్య విధాత ద్రావిడ ఉత్కల వంగా జల యమునా గంగా ఉత్కల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभाशिष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे भारत की जय, स्वतंत्र भारत की जय।